హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ వర్డ్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ వ్యూ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. వ్యూ ట్యాబ్లో మీకు ప్రింట్ లేఅవుట్ అని ఉంది. ఈ ప్రింట్ లేఅవుట్ అనే ఆప్షన్ ఎందుకు అంటే, మామూలుగా మనం పేజీని ప్రింట్ తీస్తే ఎలా వస్తుందో ఈ ప్రింట్ లేఅవుట్లో ఉంటే మనకు అలా చూపిస్తుంది అన్నట్టు. ప్రింటింగ్లో ఎలా వస్తుందో అలా చూపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ని క్లిక్ చేశారనుకోండి, డ్రాఫ్ట్ని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు మార్జిన్స్ లేవు. మీకు ప్రింట్ లేఅవుట్ని క్లిక్ చేస్తేనే ఆ మార్జిన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. వీటిని మనకు మార్జిన్స్తో సహా వ్యూ చేయాలి అంటే అప్పుడు మనం ప్రింట్ లేఅవుట్ని క్లిక్ చేయాలి. డ్రాఫ్ట్ని క్లిక్ చేస్తే మాత్రం మీకు అది కనిపించదు. తర్వాత వెబ్ లేఅవుట్ అనే ఆప్షన్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ మీకు మార్జిన్స్ ఉండవు, వెబ్ పేజీ లుక్ ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది అన్నట్టు. మళ్ళీ ప్రింట్ లేఅవుట్ని క్లిక్ చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ పక్కకి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఫుల్ స్క్రీన్. ఈ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఎలాంటి ట్యాబ్స్ లేకుండా ఓన్లీ మ్యాటర్ మాత్రమే చూసుకోవచ్చు అన్నట్టు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ మ్యాటర్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మామూలు వ్యూ కావాలి అంటే ఇక్కడ క్లోజ్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ రూలర్ అని. ఈ రూలర్ని క్లిక్ చేస్తే మనం మన డాక్యుమెంట్ నుంచి రూలర్ని హైడ్ చేయొచ్చు. ఈ రూలర్ ఉంది కదా, దీన్ని హైడ్ చేయొచ్చు. గ్రిడ్ లైన్స్ అంటే మనకి ఇక్కడ వెనకాల గ్రిడ్ లైన్స్ వస్తాయి, మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్ మ్యాప్ మీకు చూడండి, ఇక్కడ నేను ఒక వర్డ్ తీసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి హెడ్డింగ్ 1 అని ఇచ్చాను. మళ్ళీ హార్డ్వేర్ని సెలెక్ట్ చేసి హెడ్డింగ్ 1 2 ఏదో ఒకటి ఇచ్చేసి, ఇప్పుడు చూడండి, మీరు మళ్ళీ వ్యూలోకి వెళ్ళేసి డాక్యుమెంట్ మ్యాప్ని క్లిక్ చేశారనుకోండి, చూడండి, నేను హార్డ్వేర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు హార్డ్వేర్ అనే హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అనే హెడ్డింగ్ని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇట్లా మీకు పక్కకి ఇక్కడ మ్యాప్ చూపిస్తుంది. మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది. తర్వాత థంబ్నెయిల్స్ అనేటివి ఎందుకు అంటే, మనం ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఎంటర్ అంటే నాకు ఇది సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను థంబ్నెయిల్ని క్లిక్ చేస్తే నాకు ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ ఇక్కడ పక్కకు డిస్ప్లే అవుతాయి. నేను ఏ పేజ్ని క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి నేను ఎంటర్ కావచ్చు. ఫస్ట్ పేజ్ని క్లిక్ చేస్తే ఫస్ట్లోకి వెళ్ళొచ్చు, సెకండ్ అంటే సెకండ్, ఇంకా మీరు ఎన్ని పేజెస్ టైప్ చేసి పెట్టుకుంటారో అన్ని పేజెస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంటాయి. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, మళ్ళీ ఇది తీసేయాలి అంటే సేమ్ ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి అదే ఆప్షన్ని క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ జూమ్ అని ఉంది. జూమ్ అంటే మనం ఎంత పర్సెంట్ జూమ్ చేసుకోవాలంటే అంత పర్సెంట్ని జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి నాకు ఒక 200% పెద్దగా చేసి చూడాలి అంటే ఓకే అంటే అలా చేసుకోవచ్చు. అదే పని మనం ఇక్కడ కార్నర్లో ఉందిగా, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో, దీన్ని కూడా మనం ఇట్లా చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇంకొక పద్ధతి ఏంటంటే, మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేసి మనం స్క్రాల్ బార్ని తిప్పినా కూడా మనకు ఇది జూమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను మొత్తం చిన్నగా చేశాను. ఇది నాకు మళ్ళీ 100% కావాలంటే డైరెక్ట్ ఇక్కడ 100ని క్లిక్ చేస్తే 100% వచ్చేస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, 1 పేజ్. అంటే ఇప్పుడు మనకు 1 పేజ్లో ఉన్నాం. 2 పేజెస్ అంటేనేమో మనం ఎన్ని పేజ్ ఉన్నా అన్ని పేజ్ చూపిస్తుంది. 1 పేజ్ అంటే 1 పేజ్ వస్తుంది. పేజ్ విడ్త్ అంటే మామూలుగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ న్యూ విండో అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే సేమ్ ఇటువంటిదే ఇంకొక విండో వస్తుంది. చూడండి, రెండిట్లో 1:1 1:2 రెండిట్లో సేమ్ మ్యాటర్ ఉంది. అరేంజ్ ఆల్ అంటే చూడండి, ఇప్పుడు మీకు మామూలుగా ఒక 4-5 డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీటీ అని ఉంది, టైం కంప్యూటర్స్. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కింద 1 2 3 ఉన్నాయి. వీటినన్నిటి నేను ఒకేసారి చూడాలి అంటే ఇక్కడ అరేంజ్ ఆల్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు అన్ని ఒకదాని కింద ఒకటి ఇట్లా నేను ఒకటేసారి 3 డాక్యుమెంట్లో ఉన్న వాటిని చూసేసుకోవచ్చు అన్నట్టు. అవసరం లేదంటే ఇట్లా క్లోజ్ చేసేయండి. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ స్ప్లిట్. దీని ద్వారా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ప్లిట్ చేసి, అంటే నాకు మ్యాటర్ చాలా ఉన్నప్పుడు నేను ఒకేసారి పైన మ్యాటర్ కింది మ్యాటర్ ఒకటేసారి చూడాలనుకోండి. చూడండి, ఇప్పుడు నాకు ఈ పై మ్యాటర్ కింది మ్యాటర్ ఒకటేసారి కనిపిస్తుంది. మామూలుగా ఏం చేయాల్సి ఉంటుందంటే ఇట్లా స్క్రాల్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నేను పైది చూద్దాం అనుకుంటే కిందిది కనబడదు, కింది చూద్దామంటే పైది కనబడదు. కానీ ఈ స్ప్లిట్ చేయడం ద్వారా చూడండి, పైన మ్యాటర్ని కింది పారాగ్రాఫ్ని ఒకేసారి కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏముంది ఒకటేసారి కంపేర్ చేసి చూడవచ్చు అన్నట్టు. మళ్ళీ రిమూవ్ స్ప్లిట్ అంటే మామూలుగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ ఉంది, అది రావాలి అంటే మీకు ఇంకొక డాక్యుమెంట్ ఉండాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకొని చూడండి, ఇక్కడ నేను వ్యూ సైడ్ బై సైడ్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ని క్లిక్ చేస్తే ఇట్లా పక్కకు చూపిస్తుంది నీకు, అంతే దానిలో. తర్వాత
రీసెట్ పొజిషన్ అంటే మళ్ళీ మామూలుగా అయిపోతుంది, లేదా ఇట్లా క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత స్విచ్ విండో అంటే మనం ఇక్కడ కింద కొన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ నాకు టైం 1 ఉంది, టైం 2 ఉంది. దీన్ని కావాలంటే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, దీన్ని కావాలంటే దీన్ని ఓపెన్ చేయొచ్చు. అదే పని ఇక్కడ నుంచి చేయొచ్చు. స్విచ్ విండోని క్లిక్ చేసి టైం 1 అంటే అది పైకి వస్తుంది, మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి 2 అంటే ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అంత అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ కింద క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఇంకొక మెయిన్ ఆప్షన్ మ్యాక్రో అనే ఆప్షన్ యూజ్ చేసి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోలోకి వెళ్ళండి, ముందు వెళ్ళి ఇక్కడ రికార్డ్ మ్యాక్రో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మ్యాక్రోకి ఏదైనా నేమ్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం అని ఇచ్చేసాను. ఇచ్చేసి కీబోర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి నాకు కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేశాను. కంట్రోల్ ఆర్ అని ఇచ్చేసి ఇక్కడ అసైన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లోజ్ అనండి. క్లోజ్ అన్నాక ఇప్పుడు మీరు మ్యాటర్ రాయడం టైప్ చేయండి, అంటే రాయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని టైప్ చేశాను. టైప్ చేసేసి నేను మళ్ళీ మ్యాక్రోలోకి వెళ్ళేసి స్టాప్ రికార్డింగ్ అంటాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏ బటన్ ప్రెస్ చేశాను, కంట్రోల్ ఆర్ కదా. ఇప్పుడు నేను కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ అదే మ్యాటర్ వస్తుంటుంది అన్నట్టు. అంటే నేను కంట్రోల్ ఆర్ అనే దాంట్లో దీన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ ఆర్ ఎన్ని టైమ్స్ ప్రెస్ చేస్తుంటే అన్ని టైమ్స్ నాకు మ్యాటర్ ఏ పారాగ్రాఫ్లో ఎక్కడ కావాలంటే అక్కడ, నాకు ఈ డాక్యుమెంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ నేను తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ అని టైప్ చేశాను. టైప్ చేసేసి చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ అంటే చూడండి ఇక్కడ వచ్చింది. కంట్రోల్ ఆర్ అంటే అలా ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకోవచ్చు. ఆ ఒక్క కీ అనే కాదు, చూడండి ఇప్పుడు నేను మళ్ళీ మ్యాక్రోలోకి వెళ్ళేసి రికార్డ్ మ్యాక్రో అని ఇక్కడ ఈసారి సన్ అని ఇచ్చాను అనుకోండి. ఇచ్చేసి కీబోర్డ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ కాకుండా ఈసారి కంట్రోల్ యూ అని ఇద్దాం. ఇచ్చేసి ఆ సైన్ అని క్లోజ్ అన్నాక మళ్ళీ ఇప్పుడు నేను చూడండి సన్ నెట్ కేఫ్ అని టైప్ చేశాను. టైప్ చేసేసి మళ్ళీ సేమ్ మ్యాక్రోలోకి వెళ్ళేసి స్టాప్ రికార్డింగ్ అంటాం. స్టాప్ రికార్డింగ్ అంటే స్టాప్ అయిపోతుంది. అయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ ఆర్ అంటేనేమో నాకు టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ వస్తుంది. కంట్రోల్ ఇంకోటి యూ అంటూ ఉంటేనేమో సన్ నెట్ కేఫ్ అని వస్తుంది. అలా మనం మ్యాటర్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ మనకు అది అవసరం లేదు అంటే సేమ్ మ్యాక్రోలోకి వెళ్ళేసి వ్యూ మ్యాక్రోస్ అంటే మనం ఇంతకుముందు చేసిన సన్ టైం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను డిలీట్ ఎస్ అంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మన కంట్రోల్ యూ అన్నా కంట్రోల్ ఆర్ అన్నా మనకు ఆ మ్యాటర్ రాదు. తర్వాత ఇక్కడ మీకు చూడండి కొన్ని షార్ట్కట్ కీస్ ఉన్నాయి. మీకు కొన్ని షార్ట్కట్ కీస్ ఐడియా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ ఉంది, మనకు న్యూ డాక్యుమెంట్ కావాలనుకోండి, కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. తర్వాత ఓపెన్, కంట్రోల్ ఓ ప్రెస్ చేసి మనం ఇంకో కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఏదైనా డాక్యుమెంట్ని సేవ్ చేయాలి అంటే కంట్రోల్ ఎస్ అనాలి. అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, సేవ్ అనే ఆప్షన్ కోసం F12 ప్రెస్ చేయండి. F12 ఈ బటన్ యూజ్ చేయడం ద్వారా మనం సేవ్ అనే ఆప్షన్ని తెచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను F12 ప్రెస్ చేస్తే ఇప్పుడు టైం కంప్యూటర్స్ అనే దానికి నేను మళ్ళీ వేరే పేరు ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు, F12 అనడం వల్ల. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, సైజుని పెంచాలనుకోండి. మామూలుగా మీరు ఏం చేస్తారు, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి దీన్ని క్లిక్ చేస్తారు కదా. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ ప్రెస్ చేసి స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేయండి. కంట్రోల్ సి ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఇది ప్రెస్ చేశారనుకోండి, మీకు చూడండి ఆ సైజ్ ఇలా పెరుగుతూ ఉంటుంది. కంట్రోల్ ప్రెస్ చేశాక స్క్వేర్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తే పెరుగుతుంది. ఇటు సైడ్ ఇంకొకటి ప్రెస్ చేస్తే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ బ్రాకెట్ యూజ్ చేశారనుకోండి, ఇది యూజ్ చేయడం వల్ల మనకు ఆ ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు, ఇదేమో ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఇందులో ఇంకొక యూస్ఫుల్ షార్ట్కట్కి ఏంటంటే సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే చూడండి, ఇప్పుడు నేను హెచ్ టైప్ చేశాను, నాకు ఇక్కడ పైన స్క్వేర్ లాగా రావాలనుకోండి. మామూలుగా నేను 2 టైప్ చేస్తే స్క్వేర్ లాగా రాదు కదా. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ మూడింటిని ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకున్నాక ప్లస్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి మీరు 2 ప్రెస్ చేశారనుకోండి, చూడండి అంతా పైన హెచ్లో పైన స్క్వేర్ లాగా వస్తుంది. మళ్ళీ మామూలు కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు మామూలుగా వస్తుంది అన్నట్టు. చూడండి, షార్ట్కట్కి CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ అన్నట్టు. అంటే మన కంట్రోల్ ప్రెస్ చేసుకొని షిఫ్ట్ ప్లస్ చేసి ప్రెస్ చేస్తే మనకు సూపర్ స్క్రిప్ట్ యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా సబ్స్క్రిప్ట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ H2O రావాలనుకోండి, హెచ్ టైప్ చేసాం, 2 రావాలంటే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు 2ని ప్రెస్ చేస్తే మామూలుగా వస్తుంది. మళ్ళీ మామూలు కావాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి ప్లస్ని ప్రెస్ చేస్తే
మామూలుగా అయిపోతుంది. తర్వాత ఇందులో ఇంకొకటి చేంజ్ కేస్ అంటే చూడండి, ఇప్పుడు మనం క్యాపిటల్ని స్మాల్లోకి మార్చాలన్నా, స్మాల్ని క్యాపిటల్లోకి మార్చాలన్నా, మనకు మనం డాక్యుమెంట్ టైప్ చేస్తున్నామంటే స్మాల్ని క్యాపిటల్ స్మాల్లోకి టైప్ చేయడం అవసరం అవుతూనే ఉంటుంది. చూడండి, దానికోసం మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ చేంజ్ కేస్లోకి వెళ్ళి అలా చేసే బదులు చూడండి, ఈజీ మెథడ్ ఏంటంటే షిఫ్ట్ ప్రెస్ చేసి F3 ప్రెస్ చేయండి. షిఫ్ట్ని ప్రెస్ చేశాక F3 ప్రెస్ చేశారనుకోండి, చూడండి నాకు క్యాపిటల్ది స్మాల్ది క్యాపిటల్ అవుతుంది. ఇది ఈజీ మెథడ్. కంట్రోల్ బై షిఫ్ట్ ప్లస్ F3. చూడండి, ఇప్పుడు నేను షిఫ్ట్ ప్లస్ F3 నొక్కితే అది చూడండి మొత్తం క్యాపిటల్లోకి అయింది, స్మాల్లోకి అయింది. స్మాల్ది క్యాపిటల్ స్మాల్గా చేయడానికి షిఫ్ట్ ప్లస్ F3 అవుతుంది. తర్వాత ఇందులో ఇంకొక యూస్ఫుల్ షార్ట్కట్కి ఏంటంటే లైన్ స్పేసింగ్ బాగా యూజ్ అవుతుంటుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నాకు లైన్కి మధ్యలో గ్యాప్ కావాలనుకోండి, మామూలుగా తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ క్లిక్ చేసేసి ఎంటర్ అంటారు. అట్లా అన్నీ ఇప్పుడు ఒక 100 లైన్స్ ఉన్నారనుకోండి, ఇట్లా 100 టైమ్స్ ఇట్లా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ పోతారా? అలాంటి అవసరం లేకుండా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇక్కడ న్యూమరిక్ కీస్లో పాయింట్ నొక్కాక 5 మాత్రం ఇక్కడ 6 పైన ఉంది చూసారా, ఆ 5ని నొక్కాలి. నొక్కితే చూడండి మీకు ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది చూసారా. ఇంకా ఎక్కువ గ్యాప్ కావాలంటే కంట్రోల్ 2 నొక్కారనుకోండి, చూడండి నాకు ఇక్కడ మధ్యలో 2 స్పేసెస్ గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ను పెంచుకోవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాలను, సూచనలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.